తీసుకొని వచ్చిన పూర్తి సహకారం వాళ్ళకు అందుతుంది. మనకేమో 5 years చేస్తే మళ్ళీ 5 years లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు అభివృద్ధి సాధించింది 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతుంటే అసలు ఎక్కడ మన జాతి ముందుకు వెళ్ళగలదో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అందుకనే ఒక పక్కన సుస్థిర పరిపాలన అందిస్తూ నిరంతర పరిపాలనకి కూడా మనం కృషి చేస్తూ ఉండాలి. ఈ నిరంతర పరిపాలన అందించాలనంటే నాయకులు వేదిక మీద ఉన్నవాళ్ళం, ఇక్కడ ఉన్నవాళ్ళం, క్లస్టర్లో బూతుల్లో అక్కడ కూడా పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏకైక ఎజెండాతో ముందుకు వెళ్ళాలి. చిన్న ఎలక్షన్ దగ్గర నుంచి పెద్ద ఎలక్షన్ వరకు, ఎలక్షన్లు అంటే 5 సంవత్సరాలు వచ్చేవే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా సరే ప్రతి ఎలక్షన్ కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలు నాయకులు అందరం కూడా కలిసికట్టుగా తీసుకొని ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉండేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ కూడా మనకి డీరైల్మెంట్ అనేది లేకుండా కంటిన్యూటీ ఇన్ గవర్నమెంట్ కూడా మనం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక 2 విషయాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలైనా సరే నిత్య యవ్వనంతో ముందుకు నడిచే పార్టీ. ఎందుకనంటే యూత్ని ఎప్పటికప్పుడు మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున లోకేష్ అన్న గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల జెన్జీ కానీ యువతరం కానీ రేపు రాబోతున్నటువంటి యువతరం కానీ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అదే నాయకులకి కానీ గ్రామీణ ప్రాంతాల్లో మనం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా పిలుపునిస్తున్నాం. యువతని ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ చేయండి. యువత తాలూకా మాటని, యువత తాలూకా వాయిస్ని మన పార్టీలో కూడా ఎక్కడికక్కడ బలంగా బయటకు వచ్చే విధంగా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలు అత్యంత ముఖ్యమైనటువంటి వారు. స్త్రీలు బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే రాష్ట్రం దేశం బలపడుతుంది, సమాజం బలపడుతుంది అని నమ్మేటటువంటి సిద్ధాంతం మన తెలుగుదేశం పార్టీది. అటువంటి స్త్రీల కోసం మనం 3 తరాలుగా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్త్రీలను గుర్తించి ఆస్తిలో సమాన హక్కులు వాళ్ళు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్త్రీలను గుర్తించి ఎకనామిక్ ఎంపవర్మెంట్ కింద డ్వాక్రా సంఘాలు పెట్టారు. మళ్ళీ ఈరోజు అదే లోకేష్ అన్న స్త్రీలను గుర్తించి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని 33% పొలిటికల్ రిజర్వేషన్ ఎలక్షన్లో కల్పించినటువంటి పార్టీగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించున్నారు. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, మరొక పక్కన ఒక 3 జనరేషన్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని వేట కొడవళ్ళ నుంచి కత్తుల నుంచి గొడ్డల వరకు వస్తే మనమేమో ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ డ్వాక్రా సంఘాలకు ఇస్తూ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇస్తూ 33% చేస్తున్నాం. ఎక్కడైనా ఒక కంపారిజన్ ఉందా ఈ 2 ఫ్యామిలీస్కి కానీ, ఈ 2 పార్టీస్కి కానీ, ఈ 2 సిద్ధాంతాలకి కానీ అనేది ప్రజలు కూడా ఆలోచించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. యువతను ఇన్వాల్వ్ చేయాలి, మహిళల్ని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజుల్లో క్షేత్రస్థాయిలో ఫిజికల్గా మనం ఎంత కష్టపడుతున్నామో సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. సోషల్ మీడియా కూడా ఒక పాఠం లాంటిదే. సామాన్య కార్యకర్త అయినా అది చూడాలి. అంటే అందులోని ఏదో అలజడి సృష్టిద్దామని కాదు, అసలు సోషల్ మీడియా ప్రచారంలో ఆ ప్రచారం ఏ రకంగా జరుగుతుంది, బెనిఫిట్గా జరుగుతుందా నెగిటివ్గా జరుగుతుందా దాని మీద కూడా చూసుకొని రైట్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సోషల్ మీడియా మీద అలర్ట్గా ఉంటూ దాని మీద కూడా నిత్యం కూడా స్టడీ చేస్తూ ముందుకు నడవాలని, ఆ నిరంతర పరిపాలనకి వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ముందుకు నడిపించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే 2019 నుంచి 24 వరకు ఆ రోజు ఉన్నటువంటి విధ్వంస పరిపాలన మనం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రిజనరీ పరిపాలన నుంచి ఈరోజు ఒక విజనరీ పరిపాలనకు మనకు వచ్చాం. ప్రిజనరీ పరిపాలనలో గొడ్డలి వస్తే విజనరీ పరిపాలనలో గూగుల్ వచ్చింది. ఆ రోజు ప్రిజనరీ పరిపాలనలో గంజాయి వస్తే ఈరోజు విజనరీ పరిపాలనలో మనకి ఏఎంఎన్ఎస్ కానీ యామ్కా కానీ ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ యువతకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది. ఆ రోజు ప్రిజనరీ పరిపాలనలో డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేస్తే ఈరోజు విజనరీ పరిపాలనలో ఫోన్ల ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ డెలివరీ మనం చేస్తున్నామన్నది కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు శవాల మీద రాజకీయాలు చేస్తే ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు మనం ఇస్తున్నాం. ఆ రోజు 3 మొక్కలాట ఆడితే ఈరోజు ప్రజా రాజధాని అమరావతిని మనం తీర్చిదిద్దుతున్నాం. ఆ రోజు సంక్షోభం ఉంటే ఈరోజు సంక్షేమంతో ముందుకు వెళ్తున్నాం. అది ప్రిజనరీకి విజనరీకి ఉన్నటువంటి తేడాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర మంత్రిగా ఒక అవకాశం వచ్చిన తర్వాత 2024 తర్వాత 2 డావోస్ కార్యక్రమాలు జరిగాయి. డావోస్లో వెళ్ళిన మొట్టమొదటి సంవత్సరం వెళ్ళాం. జనవరి 2025 ముఖ్యమంత్రి గారితో కొన్ని కార్యక్రమాల్లో కూర్చున్నాం. అన్న లోకేష్ అన్న గారు కూడా ఉన్నారు.
ఆ రోజు ప్రపంచ స్థాయిలో ఎన్నో కంపెనీలన్నీ కూడా మనం పిలుచుకొని, అయ్యా ఒక్కసారి రండి, ఆంధ్రప్రదేశ్ తాలూకా స్టాల్ ఉంది, ఒక్కసారి కలిసి మా దగ్గర ఏ అవకాశాలు ఉన్నాయని చూడండి అంటే చాలామంది అంత ఇంట్రెస్టెడ్గా చూపించలేదు, అంత యాక్టివ్గా మన దగ్గర రావడానికి అంత సుముఖంగా లేరు. అయినా కొంతమంది వచ్చిన తర్వాత తీరా మనం అన్ని రకాల అవకాశాలు, మన గవర్నెన్స్, మన పరిపాలన, మన పార్టీ యొక్క విధి విధానాలు అన్నీ కూడా చెప్పిన తర్వాత ఇది సరే, మళ్ళీ తర్వాత మీ ప్రభుత్వం మారిపోతే మా పరిస్థితి ఏంటన్నటువంటి క్వశ్చన్ ఆ రోజు 2025లో అడిగారు. అలాగే ఢిల్లీలో కూడా వెళ్ళాం. జూన్లోనే మనం అందరం కూడా స్వేరింగ్ ఇన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి 3-4 నెలలు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చి ఏ మంత్రి గడప తొక్కినా సరే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఒక 5-6 పేపర్లు తీసుకొని వెళ్ళి మా రాష్ట్రానికి నిధులు రావాలి, మా రాష్ట్రానికి కార్యక్రమాలు జరగాలని ఏ మంత్రి దగ్గరికి వచ్చినా చంద్రబాబు నాయుడు గారు 5 కాగితాలు ఇస్తే ఆ కేంద్ర మంత్రులందరూ 10 కాగితాలు ఇచ్చేవారు. మీ 5 సంవత్సరాలు అక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన వల్ల ఎంత నష్టం మాకు జరిగిందో అని చెప్పి ఇది సరిచేయండి అని చెప్పి కేంద్ర మంత్రులు తిరిగి ఇచ్చే పరిస్థితి జూన్ 2024 ఉండేది. ఆ పరిస్థితి నుంచి దావోస్ 2026కి వెళితే అదే దావోస్లో ఆంధ్రప్రదేశ్